హలో కాకలు అందరికీ నమస్తే. ఈరోజు మేము ఎటు పోతున్నామంటే ఇక తెలంగాణ పోతున్నాం అనుకోకూరి. ఇలా మేము పవీన్ తెలిసే కదా, ఇన్స్టాగ్రామ్ లో మనోడు ఈ మధ్య తమ్ముడు బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఆయన దగ్గరకు పోతున్నాము. తమ్ముడు బాగా రోజులు కలుద్దామని అంటుండు. అది కాక 2-3 సార్లు పీసరకు వచ్చింది కానీ నా ఊరికి పోయింది లేదు. సో మనోని కలతందుకైతే మేము పోతున్నాము. సాయన్న కార్లో హెవీ డ్రైవర్ పోతే వాళ్ళ రికార్డ్ అంటే మేమే పెట్టినాం ఈ పేరు ఇప్పుడే. అంటే మేమే పెట్టినాం ఈ పేరు ఇప్పుడే. సో బయలుదేరినాం పీసరకించి బయలుదేరినాము. ఇక మన పవన్కు ముందే చెప్పినాయో గోల్చిన గుడాలు అండ్ అట్లనే మక్కటుకులు చికెను ఇక తెల్లగలు ఎండప్పుడు ఏం తెల్లాలి సరడి బీర్లు మనం పెట్టు అని చెప్పిన. మేము వెళ్తున్నాము. బడి పిల్ల అనేది పేరల పార్టీ అయితే వెళ్తున్నాము. మొత్తం బ్లాగ్ పెడతాము. మన వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీ సింగర్స్ అని బాగా మంది, ఇంకా కొంతమంది తినని వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టలేరు, తెలిసిన వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొడతలేరు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందేమో కానీ కొంచెం కొట్టుండ్రి ఓకేనా. కొడితే ఇట్లా మంచి రీల్స్ మేము ముంగడికి బ్లాగ్స్తో వస్తాం. సో ఇక మేమైతే బయలుదేరినాము. ఆన్ ది వే మధ్యలో ఇక జంగలు ఆ తర్వాయ తంతులు ఆ కథలు అవన్నీ పెడతా. ఓకే వెయిట్. వాళ్ళ ఊరు పేరు కూడా మాకు బరోబర్ తెలియదు. ఇక కనుక్కుంటా పోవుడే. ఓకే ఫ్రెండ్స్. సో మధ్యలో ఆకలి అయింది. చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాం, తింటున్నాం. ఇవి కళ్ళు మీదకి మంచిగా వస్తాయి. మ్యాన్స్ రోజు మీదకి బింగో ప్యాకెట్ రెస్ట్ వెళ్తా అని చెప్పేసి అది అంతా అవుతుంది కానీ కడుపులో తిండి లేదు. పొద్దుగడిసింది మన ఎత్తి పడతా అన్నాడు. అట్లా అది ముచ్చట. దగ్గర దాకా బాబాపూర్ చెక్క దాటి జంగల్ చూపెడతా. జంగల్తో కొంచెం ఇది జంగల్ ప్రాంతం. ఖానాపూర్ దగ్గర నుంచి ఇది ఒక జంగల్ ప్రాంతం. అబ్బా వచ్చింది కథ గంగరని నువ్వు ఊరుకో దండం. అయ్యో తిరిగి సామాన్యం తిరిగి ఏం సాంగులు ఏం లెక్కలు వీళ్ళు ఎట్లుంటున్నారు. సామాన్యం తిరిగినామా ఈ పాటికి హైదరాబాద్ దాటి పీక్తుంది మన ముంబై దాకా. ఇంత డేంజర్ గంగర పోయిందన్నట్టున్నది. గట్టున్నది మహారాష్ట్ర ఇటు అన్ని చిన్న ఏడ జాగా దొరుకుతాడు ఇల్లు కట్టేసినట్టున్నారు. కానీ గమ్మత్తున్నాయి. కాకపోతే తోవలే దొరుకుతారు మాకు. సరే ఎత్తెత్తున్నది. మళ్ళీ ఫోన్ కింద పడి నాకు లేవట్టు పడ్డానుకో ముందే పిర్రపోయింది నెత్తికారా. ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఇది చిరుత పులులు పెద్ద పులులు ఎందుకుంటాయి మొత్తం ఇదే భాష. జంగలు అబ్బాయి ఇట్లా తెల్లదాకా మంది ఎట్లా తిరుగుతారో అర్థమైతే లేదు. అయినా కానీ ఇల్లు కూడా డాంబు రోడ్డు పోసారు. అది గ్రేట్ ముచ్చట అనుకోవాలి. భయం పడుతుంది, వెరీ గ్రేట్. కాకపోతే ఇలా భయం మాత్రం పటవారు పోతే రోడ్డు కూడా ఎంత భయం పడుతుంది అంటే ఇంకొక కార్ వస్తే కథమే పట్టది ఏడ పడుతుంది. పట్టది అసలు పట్టేంత తీసుకుంటా నువ్వు మావాడి కాదే ఇంత డేంజరస్ ఉన్నది అన్నట్టు. కాకపోతే ఇలా రోడ్డు పోసుడు అదొక హైలైట్ విషయం అనుకోవాలి. ఇగో ఈ మనిషి ఫ్రెండ్స్ ఇగో మల్లన్నపేటకు వచ్చినాము. మా ప్రవీణ్ వాళ్ళ బావ అన్నట్టు. ఇదివరకు దాకా లొకేషన్ మర్చిపోయి ఫోన్ చేస్తే బిజీ మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడేమో. మొత్తానికైతే అలా బావని రిసీవ్ చేసుకున్నాం. ఇక మన ప్రవీణ్ అయితే బాగా ఫోన్ చేస్తున్నాడు. అన్న కూర మళ్ళీ చల్లారుతుందని ఏమనిపించినా మరి మా కోసం చికెను మటను బోటో తలకాయను చిమ్మల కూరలు ఏమో పూలకాయలు ఏ కాయనా కానీ మొత్తానికి ఒక కాయ కూర అయితే అంటాడు. పోతున్నాం ఇంకో 10 నిమిషాలలో పోతాం మనోడి దగ్గరికి. ఓకే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ షుడ్. సో ప్రవీణ్ వాళ్ళ విలేజ్ కి పోయేటి గంగాపూర్ వేడి తోవ ఇది ఫ్రెండ్స్.
మధ్యలో డేంజరస్ జంగల్ ఎండిపోయింది ఏమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కనబడుతున్నాయి పక్క పూట జంగల్ కూడా మాలాస్కనే ఉన్నది. సో ఇది ఎట్లా ఉంటుంది ఏంటన్నది మొత్తం జంగల్ అంటే ఇది అతిలావు జంగల్. ఈడ పొద్దు పోయిందంటే ఇంట్లో పోవాలంటే ఇళ్ళకించి బస్ అట ఉద్యోగాలకించి బస్సులు కూడా వస్తాయట. చూడు ఇది మ్యాజిక్ అన్న గంగాపూర్ విలేజ్. మరి 55 తెల్లం దాకా పెద్దపూరి మాను ఆనకాలం మధ్య ఇంకా మంచిగా ఉంటుండే కావచ్చు, ఏమైనా కనబడుతుండే కావచ్చు జీవరాశులు. మొత్తానికి దేవుడు పుణ్యం ఇప్పటికి ఏం కనబడతలేవు కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఏంగా కార్లు వచ్చినా మనకేం దోకలేదు, లాభాలు ఇక. దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్రవీణ్ మెయిన్ రోడ్ పోతే గవర్నమెంట్ జాగానే. మెయిన్ రోడ్ పోపిస్తే బండ్లు బాగా స్పీడ్ పోతే జీవరాశులు చనిపోతాయి కదా, ఉన్న జంగలు కొట్టేస్తారు. సో దానివల్ల ఇటు రోడ్ కూడా ఇస్తలేరు. సో ప్రాణులు అంతరించిపోతాయనే ఆశతోటి కాదు. ఇప్పుడు ఇట్లా కార్లో పోతాం పంక్చర్ అయితే బండో బిండో అప్పుడు ఈడ 3R3 ఇది చేస్తుండే. ఎంత జంగల్ అంటే అమ్మ తోడు. ఈడ 3R3 ఇది చేస్తుండే. ఎంత జంగల్ అంటే అమ్మ తోడు. లోపట్ల పోయిన కొద్ది అంత పెద్ద జంగల్ వస్తున్నది. రాజమౌళి పట్టే సెట్ వేసి ఈజీగా తిత్తున్నా. కాకపోతే ఏదైనా ఒకటి పట్టుక పిక్తుండే మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నా. ఈ నుంచి 15 కిలోమీటర్లు అన్నట్టు మొత్తం ఇదే తోవ ఉంటది, ఇదే జంగల్ ఉంటది, సిగ్నల్స్ ఉన్నాయి. సో బండి పంక్చర్ అయినా కార్ పంక్చర్ అయినా ఇక నీ గుండెల ధైర్యం నీకు గుద్దల్దాం అంతే. నీ గుండెల ధైర్యం నీకు గుద్దల్దాం అంతే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీళ్లు కూడా దొరికాయి. నువ్వు ధైర్యంగా ఉండాలని ఏం చేయాలన్నా గట్టిగా. ఆకలి అయితే ఆకులు తిందామన్నా కానీ పచ్చాలేవు ఆకులు మొత్తం ఎండిపోయిన. ఒక కోటర్ ఒక 90 వేసినా నువ్వు గుమ్ములు ఉంటే తప్పించి పూలు ఎత్తే పంది వచ్చినా ఏది వచ్చినా దానికి అడ్డం మాట్లాడచ్చు. కానీ నార్మల్ గా పోదామంటే పోయే వరకు అంటే నీ షెడ్ ఎండుక పిచ్చుతుంది, తడిసిపోతుంది, మొత్తం సాధన అవుతుంది. ఇదైతే ముచ్చట కదా. తోలు కూడా పోసుక పిచ్చుతుంది. అబ్బో ఇంకా లోపలికి జంగల్ ఇంకా డేంజర్ ముంగడి చూపెడతా మీకు. పవిని ఓర్ని అన్న కొద్ది నేను ఇంకేమనుకున్నాను ఈ తోవని చూసి ఓర్ని అమ్మ ఉంటుందని వీ కెనాట్ ఎక్స్పెక్ట్. కార్లో పోయినట్లేదు, మేము ఒక జైంట్ వీల్ ఒక ఉయ్యాలలో ఊగినట్టుంది. సో ఇది ముచ్చట మావాడు. మరి ఇట్లా ఇంత లోపలికి ఎట్లా పోతాడు ఏందో కానీ కారు మళ్ళీ ఇంకా జంగల్ ఇంకా ఒత్తొచ్చింది. జంగల్ ఇంకా ఒత్తొచ్చింది. మా ఊళ్ళో అప్పుడు ఎత్తలేరు. సో ఇది ముచ్చట కాకపోతే ఇక్కడ పంక్చర్ అయితే ఇదే ముచ్చట ఉంటుంది. సో నేను మీకు తోవ ఎదురు మోగి పెడతా చూడిచేయరు. ఇంకా జంగల్ ఇంకా పెద్ద బోర్డు కూడా పెట్టారు. పులిలు ఉన్నాయేమో, గుడ్డేనుగులేమో. గుడ్డేనుగులా మనవోతున్నా మనవోతు ఏను కావు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మనవోతున్నా మనవోతు ఏను కావు ఏను అంటాడు. మనవోతు ఆడవోతు లేదు అడిగిపోయినా కాదు అడిగిపోయి. ఇది ఇంకా తోవ చూపెట్టాల ఫ్రెండ్స్ మీకు చూపెడుతున్నా. చూడండి అడ్వెంచరస్. మేము చిన్నప్పుడు డిజ్నీ హాట్‌స్టార్ లా పైన పోయి ఇట్లా చేస్తుండే, అది ఎత్తుంటే ఎప్పుడు ఎత్తుండే కాపాడుతారు. లేకపోతే ఇది ఎప్పుడో సిటీ అయిపోతుండే. కానీ ఇంత మంచి అడవిని కాపాడుతున్నందుకు కూడా గంత పెద్ద బర్రె. చిన్నప్పుడు డిజ్నీ హాట్‌స్టార్లకైనా అది ఎన్నైనా నత్తుండే కదా. మన ఒక మనిషి అడిగినప్పుడు ఏమేమో తింటాడు, అడితే ఆడతాడు, హెలికాప్టర్ దించి జంగిల్ మ్యాన్ జంగిల్ బుక్ ఏదో ఆ టైప్ ఉంటుండే.
అన్న ఏమంటావు సాయన ఏంటి మన్ను బుక్కతాంది దిగుడు గంత పెద్ద అడిబర్రె ఫోటో పెట్టింది మన్ను బుక్కతాంది దిగుడు గంత పెద్ద అడిబర్రె ఫోటో పెట్టింది ఫోటో ఇంకా ఫోటో దిగేదాకా మనల్ని వాటికి పీకేదాకా ఏ పుష్ప పుష్ప బండి మాడు కరువు కట్టంకి వచ్చిన మనిషిని అట్లాంటి నడుపుతుంది కారు ఫస్ట్ టైం ఒక కారు నుంచి బిత్తిరి అయిపోతుండేమో పుష్పరాజ్ నమస్తే పెడుతుడా ఇది ఎక్కించినాం బండి ఎక్కించినాం ఎందుకంటే పక్క పంట పోతే ఇట్లనే అయితే తోవాలి కారు పట్టే లారీ అంత పోతుంది పోయిన కొద్ది ఇది జంగల్ కాదు ఇది కథ కాదు అయ్యో దూపు అవుతుంది నీళ్ళు అయిపోయి అందుకే 4 బాటిల్ కొందాం రాన్న ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయాయి నాకేం గుర్తు గింత దుకాణం అడిగిన ఒక దుకాణం పెట్టుకోరా గిరాక అవుతుంది మరి ఎంత చక్కటి ప్లేస్ ఇది ఇటువంటి జాగాలలో మంచి మంచి సినిమాలు తీయచ్చు కాకపోతే ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాం చందయ్య నీళ్ళ చుట్టే కూడా వచ్చింది కాదు ఇటువంటి పూలు వేస్తే మనకి ప్యాక్ అయ్యి కదా ఏందిరా ఇటు గేర్ తీయాలి అటు వాళ్ళ బండి నడపాలని పూలు వచ్చినా కానీ మీద కూర్చొని పెట్టుకొని పవిలు తక్కువ అది మీద కూర్చుంటే జెట్ స్పీల్ అంపేస్తా బండిది మంచిగా అది కూడా వస్తుంది సిట్టింగ్కి సో దట్స్ వై ఓకే ఇటువంటి ప్లేస్ లో ఆయన ఎట్లా ఉంటుండో అర్థం కాలేదు చిన్నప్పటి సంది అసలు ఏంది ఒక దుకాణం లేదు ఒక కథ లేదు ఒక తోవ ఇంత కరగొట్టు చెడగొట్టాడం లెక్క ఇంత జంగల్లా మేము బట్టి కార్లో పోతేనే ఉచ్చబొట్టుసారి అవుతుంది ఆయన ఎట్లా నిజంగా హ్యాట్సాప్ కానీ ఒక రకంగా ఆయన ఇటువంటి ప్లేస్ ఉండడు కూడా మంచిది ఎందుకంటే కల్మషం కుళ్ళు కుట్రలు ఈ లౌడ లస్కలు ఏం నెత్తి నొప్పిలు ఏం లేకుండా మంచిగా జంగల్ ఏరియాలలో మంచిగా ప్రకృతి వాతావరణంలో బతకచ్చు సో ఇది కూడా ఒక రకంగా మనము మంచిది అనుకోవచ్చు సో ఈ వాతావరణం కూడా మంచిగా ఉంది కాకపోతే ఫోన్ సిగ్నల్ లేకపోతే మన్ను బుక్కదు అందుకే హెచ్పికిన ఓడిదేనా ఇది కాకపోతే ఫోన్ సిగ్నల్ లేకపోతే మన్ను బుక్కదు అందుకే హెచ్పికిన ఓడిదేనా ఇది ఒక బాధ అనిపించింది సో వీడియోలు ఎట్లా అప్లోడ్ అవుతుండు సో మా ఉద్దేశం మేరకు మేమేం అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక సిగ్నల్ కింద మధ్యలో ఇండిపెండెన్స్ సీట్ ఒక ఇండిపెండెన్స్ సీట్ కనబడుతుంది దాని పక్కకు ఒక టవర్ పెట్టితే అయిపోతుంది అది మేము మా కోరుతున్నాం అట్లా సో న్యాచురల్గా నెమలి మాకు కనిపించింది ఫ్రెండ్స్ నెమలి అయ్యో భయపడి పీకుతున్నది అవి కనబడుతున్నది పీకింది అది నెమల అవి మనవతు కూడినట్టు కొడుతుంది మట్టిగా మా వాళ్ళు ఇంకా గెలుపుతున్నారు చెట్ల మీద ఏమన్నా ఎందుకు ఎవరు రేపు నేను పోను ఎంత మంచిగా ఆడనే మళ్ళీ మన సైడ్ మొగ నెమ్మలు ఉంటాయి న్యాచురాలిటీ అన్నట్టు ఇది మంచిగా ఇది ఒరిజినల్ నెమలి కాదు అన్ని సెకండ్ క్రాస్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ ఊర్లకి కారు ఇంకా ఎంత దూరం ఇవన్నీ బరిగ చెట్లు ఫ్రెండ్స్ ఇది కనక చెట్లు బరిగ చెట్లు అంటే కనకబద్దలు వేరే లెవెల్ కుప్పలే ఉన్నాయి అడవి కోళ్ళు కనిపిస్తాయి బ్రో కనిపిస్తాయి మా తోడు ఏమన్నా వ్యూ ఉందా మీకు చూపెడతారు బాపురే అమ్మ నేను చూపెడతావా మీకు సేమ్ తిరుపతిలో మేము గుట్ట ఎక్కేటప్పుడు ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లా హైలైట్ అబ్బా అమ్మ షార్ట్ నుంచి అడే వ్యక్తుడు లేకుంటే నిజంగా చెప్తున్నా నిజంగా శేఖర్ బ్రో రాకపోయి ఉంటే తో భయపడి మేము అడే వ్యక్తుండే ఇంకా అత్తలేని ఊరు జంగల్ వ్యూ పాయింట్ రేంజ్ ఉంది బ్రో అబ్బాడు ఫస్ట్ టైం ఇట్లా లైఫ్ లో అడ్వెంచర్ వేరే మన మనోడు ఊరు కూడా ఇంత లోపట్ల మనోడు ఊరు
ఇప్పుడు ఒక మనిషి కనిపించాడు గంటకి, అది కూడా బైక్ మీద. ఆ దుబ్బ స్లిప్ అవుతుంది, ఆయన పడేటట్టే కొడుతుడు. లేచింది కాదు, కిందికి లోయ అది. ఇది అసలు షికార్లో కడతారు చూడు. ఇంకా లోపల జంగల్లా ఇట్లా కాలిపోతున్నాయి కదా, ఆకులు కాలిపోతున్నాయి అనుకుంటాం కానీ అది కాదు, ఊళ్ళో ఉండి ఊళ్ళో అగ్గి పెడతారు ఇవిగా. దట్టమైన అడవికి వచ్చేసినాం. టైగర్ జోన్ పాయింట్ కూడా చూపెడతా. కవ్వాల్ టైగర్ జోన్ పాయింట్ చూసేయండి. కోర్ ఏరియా అంటే డేంజరస్ ఏరియా. చెట్లు నాటుదాం, ఆరోగ్యంగా ఉందాం. చూడండి మోస్ట్ అండ్ దట్టమైన బురకలు ఓని పిరకలు పడంగా మన బురకలు అంటావు. మేమైతే కార్ డోర్ తీసాం కాబట్టి క్లారిటీనెస్ కొంచెం మిస్ అయింది. సో ఫైనల్లీ చాలా జంగల్ దాటిన తర్వాత ఆఫ్టర్ 1 hour తర్వాత ఒక ఇల్లు అయితే కనబడ్డది, ఒక చిన్న సెంటర్ రూమ్ అయితే కనబడ్డది. ఫారెస్ట్ కావచ్చు. ఇది ఊరి ఎంట్రీ అవుతున్నాము. ఇక మీకు ఊరు చూపెడతా. నిజంగా అంటే నిజంగా ఏమన్నా నేచర్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. తోటల మంది కూడా కనబడతారు ఇప్పుడు. ఎస్, ఊర్లకు వచ్చేసింది. ప్రాథమిక పాఠశాల చూసుకోవచ్చు. ఊరిని మీరు కూడా చిన్నగా ఉన్న అందంగా ఉంది. ఇలాంటి ఊర్లు సిటీకి దూరంగా ఒకళ్ళు సాయం చేసుకుంటారు. ఊరికి వచ్చేసినాం. ఇది గంగాపూర్ విలేజ్. సో ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చేసినాం. కనబడుతున్నాయి వచ్చి మీకు ఇల్లు మంది ఇప్పుడు. సో ఇది కథ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాకాలం అయితే ఆ రోడ్ మొత్తానికి బంద్ అయిపోతాడు. ఎవరికైనా బాగా ఎమర్జెన్సీ ఉంటే పాపం ఇక కష్టమే. ఇక్కడ ఒక్కళ్ళకొకళ్ళు ఊరి వ్యక్తులు సహాయపడుకుంటూ, ఇక వర్షం పడ్డా అంటే వాగులు బీగులు అన్ని ఒర్రెలు ఉన్నాయి, అయిపోతాయి. ఊరి గంగాపూరి. సో ఇది కథ అన్నట్టు. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ బండ్లను దాటిస్తూ, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అట్లా చేస్తారు. ఇక బాగా క్రిటికల్ ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇక అట్లా అసొంటి ఊరు. కాకపోతే ఒక మంచి నేచర్ అట్మాస్ఫియర్, సిటీకి దూరంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే ఊరు. చాలా రోజులైంది. ఇక ఫస్ట్ టైం ఇక ఇసుంటి జంగల్ దాటి ఇసుంటి ఊరిని చూసి ఇసుంటి మంచి అట్మాస్ఫియర్ని చూసాడు. ప్రవీణ్ ఎన్నోసార్లు చెప్తుండే, బట్ ఇలా దగ్గరుండి చూసినాము. చెప్పాలంటే మనకు అసలు తాగిన కళ్ళు దిగిపోయింది. పొద్దున ఆయన 3 చిరాకు సీసాలు దిగిపోయినాయి. 3 దిగిపోయి అది ముచ్చట జబ్బుతున్నది. ఇక మనం ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర చూపెడతాను నేను మీకు. ప్రవీణ్ని ప్రవీణ్ చూపెడతాను. బంగ్లాలు కూడా ఉన్నాయి, బందావతి బంగ్లాలు కూడా కట్టారు లోపట్ల. సో ఇది విలేజ్ అనిపిస్తున్నాయి. బంగ్లాలు కూడా ఉన్నాయి. ఒక మనిషి ఇప్పుడు మా కార్ దాటి పీకి రోడ్డు చూసిన సో ఇది ముచ్చట. నానమ్మ అప్పుడప్పుడు ఒక వీడియోలో కనబడుతుంది. నానమ్మ కార్ మళ్ళీ మలుగుతా. అబ్బా ఏం అట్మాస్ఫియర్ చూడండి. సో వచ్చేసినాం ప్రవీణ్ బైపాస్ డ్రైవర్ డాడీ ప్రవీణ్ మొత్తానికి కలిసేసినాము. సాయన్న బాగా కష్టపడి
తోవ అంటే హైలైట్ చెప్తున్నా కదా, సిటీకి దూరంగా మంచి పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే ఈ ఊరిని ఒకసారి విజిట్ కానీ అండ్ అట్లనే మీరు ఒక మంచి కొత్త అనుభూతిని అట్మాస్ఫియర్ అయితే నంబర్ పీస్ఫుల్ ఉంటుంది. ఒక గంట సేపు కొద్దిగా రక్తం మంచిగా ఉంటుండే వచ్చిన మొత్తం. సో ఇసుంటూరులో ఉండి కూడా ప్రవీణ్ ఇంత ఫేమస్ అయ్యాడు అన్నట్టు. ఇంకా ముందు ఇంకా మస్తు ఫేమస్ అవుతాడు, మాకంటే ఇంకా ఫేమస్ అవుతాడు. చూసుకోరు కావాలి మనుషులలో జబర్దస్త్ కనిపించినా కూడా ఆశ్చర్యపోయే అవసరం లేదు, కనబడతాడు కంపల్సరీ. కిచెన్ అది బెడ్రూమ్. అల్లార్జున్ ఫ్యాన్ ప్రవీణ్ అల్లార్జున్ ఫ్యాన్ అన్నట్టు. అందుకే అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా మొన్న ఎంత హైలైట్ డ్యాన్స్ ట్రెండింగ్ డ్యాన్స్ చేసింది కదా. ఇది ప్రవీణ్ నేను గంతెత్తున్నా రైట్. ఇది మన ప్రవీణ్ వల్ల ఇల్లు ఊరు ఇదంతా వ్యవసాయం. ఇక మనోడు మొత్తానికి అయితే మా దావత్కి అయితే పోతున్నాము. మన జంగల్లో పట్టుకొచ్చింది ప్రవీణ్ మన పొలం కాడికి పవినోళ్ళ పొలం కాడికి షేట్ కాడికి ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. కానీ ఇంటికాడ బాగా సైలెంట్ ఉన్నావు పవినాల్లో. ఇంటికాడ ఏక మాట్లాడాలి సైలెంట్ అంట, మనోళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు. మా ఇంటికి మా బాబు యొక్క వీరంగా చూస్తుంది. మా వాడు పెళ్లి కలిసిపోతాడు పెట్టుకుంటాడు పక్కకి. హైలైట్ ఉంది పొలం ఆల్మోస్ట్ ఇక్కడనే మన వీడలని కొట్టేది. ఈయన కనబడతాం బోరు ఇది మన పవినోళ్ళ పొలం అన్నట్టు. ప్రవీణోళ్ళ గమేల సామాను పవినోళ్ళ సామాను, పవినోళ్ళ బోరు, ఈ పవినోళ్ళ బోరు, అది పవినోళ్ళ పైపు, ఈ పవినోళ్ళ బండి. ఈయన సాయం ఇక సాయన్న కురిసి ఆయన పవినోళ్ళ బావ ఎప్పుడు తలుగుడే ఉంటుంది ఫోన్లో. రాజు బ్రెండర్ స్మైలీ డైలాగ్ కొట్టు. నేను సో మొత్తానికి షూటింగ్ చేసినాం మన కోసం. మరి పవిను ఏమండిండో చికెన్ మటను బోటి తలకాయ అది ఇస్తారు వేస్తాం. మాకు కూర బాగా టిఫిన్ మజా, ఎందుకంటే మజా తాగుతా వీళ్ళంతా ఎందుకంటే నేను బాగా రోజులు కళ్ళు బంద్ చేసి. సో మనోడు ప్రవీణు మటను అండ్ చికెను, బోడి పేలాలు, నాకు మజా. ఇక మనోళ్ళకు మా మనిద్దరికి మంచుకోక మజా. కానీ ఇక మధు బీరు తాగుతారని మజా చూపెడుతున్నా ఏమనుకోకర్రి. ఇక మన మనిషి అయితే బీరు పెట్టుకున్నాడు, ఓన్లీ గిల సంబంధం చూపెడతా నేను. ఇక సాయన్న కూడా తాగుతున్నాడు, నేను ఒక్కొని కొంచెం ఇవాళ బుధవారం కాబట్టి మా బాబుకి ఒక్క పొద్దున నేను. సో వి విల్ స్టార్ట్ ప్లాన్ దావత్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుకుంటాం.